జై భవాని. ఈ మధ్య ఒకడు వీడు క్రిస్టియన్ పాస్టర్గా ఉన్నారు కదా, అజయ్ గారు. వీడు అందరికీ తెలిసినటువంటి వాడే. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో ఎడపెట్టిన వాగుతూనే ఉంటాడు. రే, నీకు ఈ 2026లో ఖచ్చితంగా భూమి మీద నూకలు చెల్లిపోయాయి అంటే మీరేమైనా స్థిరంగా ఉంటారమ్మా అనుకోవచ్చు. అందరం పోయే వాళ్ళమే, నేను దాన్ని మాత్రం కాదన్ను. ఇంకోటి ఏంటంటే కొంచెం నోరు తగ్గించుకో. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా హిందువే. ప్రతి ఒక్కడు హిందువే. నిజంగా నువ్వు కానీ మీ తల్లి పాలు తాగింటే మీ తల్లిడు చెప్తుంది, మరి నువ్వు హిందువా లేకపోతే చిల్లరగాడివా అనేది. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. ఇంకోటి అన్నారు కదా మీరు, ఎక్కడ ఈ మధ్య నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అందరూ బొట్టు పెట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ అనుకుంటున్నారు అన్నారే. మరి ఎద్దావా? మీరు ఫోన్లు చేస్తున్నప్పుడు బయటకు కలిసినప్పుడు వందనాలు అని చెప్పుకుంటారే. అదే ముస్లిమ్స్ వాళ్ళు కలిసినప్పుడు కానీ ఎక్కడైనా ఫోన్ చేసినప్పుడు ఏమనుకుంటారు? సలాం లేకం అనుకుంటారే. ఒరే, మేము కలిసినప్పుడు కానీ ఫోన్లో ఏమైనా మాట ఉన్నప్పుడు చేసిన తప్పేంట్రా ఎదవా? ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం అడిగావు కదా, నువ్వు బొట్టు పెట్టుకుంటున్నారు, బొట్టు గురించి మాట్లాడావు కదా. ఊరే నా తెలిసింది చెప్తాను, గుర్తుపెట్టుకో ఎదవా గుర్తుపెట్టుకో. తిలకధారణ అంటే భారతదేశం ఐడెంటిటీ. మళ్ళీ చెప్తున్నా, భారతదేశం ఐడెంటిటీ తిలకధారణ. ఎదవా, నీకు మీ తల్లి చెప్పలేరా? అదే ఆ మహాతల్లిని అనకూడదు. నువ్వు చేసిన తప్పుకి నీ తల్లిని అంటున్నాను. అమ్మ ఎక్కడ నన్ను మన్నించమ్మా. నీ తల్లి మీకు నేర్పించాలా? నువ్వు చిల్లరగా తయారైపోయావు. నీకేం తెలుసురా బొట్టు గురించి? ఒక్కోసారి నోరు దారేవనుకో పద్ధతి కాదు. అసలు ఇంత దారుణానికి నువ్వు ఇంత బీభత్సంగా మీరు తయారవడానికి కారణం ఎవరు తెలుసా? మా నాయకులు ఓట్ల కోసం సైలెంట్ అయిపోతున్నారు. మరి వాళ్ళు కడుపుకు ఊదుంటున్నారు, బీరంగా నాకు అర్థం కాదు. కానీ మన నాయకులు చర్యలు తీసుకుంటే ఈ భయంకరమైన మత సమస్య అసలు ఉండదు. ఒరే, ఈ భారతదేశం బతకాలంటే హిందువుగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు హిందువే. అందరూ ఏదో చిల్లర కోసమని చిల్లర వ్యాపారాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే టైం వచ్చింది. ఉంది మీకు. నోరు జాగ్రత్త.